నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా జాబ్ మేళా నిర్వహణ. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. ప్రజలకు సుభిక్షమైన పాలన అందించిన శ్రీకృష్ణదేవరాయలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. జయంతి కార్యక్రమంలో టీడీపీ నేతలు, బలిజ ప్రముఖుల స్పష్టీకరణ. మహనీయుడు అయిన ఛత్రపతి శివాజీ జయంతిని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున కడపలో శోభాయాత్ర. యాత్రలో పాల్గొన్న నిర్వాహకులను ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డిల అభినందన. కడప చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అవకాశం లభించడం ఆనందకరంగా ఉందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని ఎస్వి డిగ్రీ కళాశాలలోని సీడాప్ అధికారుల సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో పాటు సీడాప్ అధికారుల సహకారంతో ఇంత పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళా నిర్వహించగలిగామన్నారు. ఈ జాబ్ మేళాకు సుమారు 58 కంపెనీల ప్రతినిధులు తరలిరాగా 6,900 మంది నిరుద్యోగ యువత రిజిస్టర్ చేసుకోవడం జరిగిందన్నారు. ఇక్కడితో ఆగకుండా యువతకు అండగా నిలబడుతూ ప్రతి ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాలలో జాబ్ మేళా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. గత పాలకులు ఓట్లు వేయించుకొని లబ్ధి పొంది నిరుద్యోగులను విస్మరించారన్నారు. జిల్లాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా తరలి వచ్చిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేసేందుకు తమంతుగా కృషి చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ విషయంగా కంపెనీ యాజమాన్యాలతో పాటు జాబ్ మేళా నిర్వహిస్తున్న ఎస్వి కళాశాల ప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నేత మన్సూర్ అలీ ఖాన్తో పాటు ఇతర నాయకులు, కార్యక్రమ నిర్వాహకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. మధ్యలో మేము అనుసంధానకర్తలం, కేవలం ఏర్పాటు చేసే మనుషులు మాత్రమే. మాకు వచ్చిన ఆలోచనను ఇంప్లిమెంట్ చేసేదానికి కంపెనీస్ మధ్య, మీకు మధ్య అనుసంధానకర్తలం, మీకు ఒక సేవకులు. కోఆర్డినేట్ చేసుకోండి. 2202 అమర్ రాజా 3202 అమర్ రాజా. దయచేసి గమనించండి. కడపలో మెగా జాబ్ మేళా మన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి దాదాపు 6,900 మంది నిరుద్యోగ యువత దీనికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాదాపు 6,800 చిల్లర ఉద్యోగాలు కూడా వేకెన్సీ ఉన్నాయని దాదాపు 58 కంపెనీలు ఈరోజు కడపకు వచ్చి ఈ మెగా జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కడప చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వ సహకారంతో సీడియాప్ ద్వారా ఈ యొక్క మెగా జాబ్ మేళాను ఆర్గనైజ్ చేసి యువతకు అండగా నిలబడుతూ ఒక పొలిటికల్ పార్టీకి దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ నిరుద్యోగ యువతకు సేవ చేస్తూ ముందుకు రావడం అనేది ఇది ఈరోజే కాదు, ప్రతి ఒక్క సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాల్లో శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి మెగా జాబ్ మేళా జరుగుతుంది. నిరుద్యోగ యువతకు భవిష్యత్తుకి భరోసాగా కడప జిల్లాలో ఆ విధమైన జాబ్ మేళా పెట్టడం జరుగుతుంది. డెఫినెట్గా దీనికి మాకు ఇంత మద్దతు ఇచ్చి కడప నియోజకవర్గంలో పెట్టినందుకు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి కానీ, అలాగనే సీడియాప్ అధికారులకు కానీ, అలాగనే ఎస్వి డిగ్రీ కాలేజ్ ఇక్కడ వెన్యూ మాకు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే కాలేజీలోని స్టూడెంట్స్ వాలంటీర్స్గా 150 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్ద ఎత్తున ఇంతమంది నిరుద్యోగ యువత రిజిస్టర్ చేసుకుని ఈరోజు జాబ్ మేళాకు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున వాళ్ళకి ఈరోజు ప్లేస్మెంట్స్ దొరికి వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా ముందుకెళ్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఈ మెగా జాబ్ మేళాకు దాదాపుగా 7,000 మంది నిరుద్యోగులందరూ వచ్చారంటే
వాళ్ళకందరికీ ఉద్యోగ కల్పన కోసం మేము చేసిన ప్రయత్నం, నేను గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు వచ్చారంటే గత ప్రభుత్వం నిరుద్యోగ వ్యవస్థను ఎంత నిర్లక్ష్యం చేసిందో, ఎంత నిర్వీర్యం చేసిందో వీళ్ళనందరినీ చూస్తే అర్థమైపోతుంది. కడప చరిత్రలో 7,000 మంది ఒక జాబ్ మేళాకు వచ్చారంటే, కడప చరిత్రలో దేశ విదేశీ కంపెనీలన్నీ 58 కంపెనీలు ఈరోజు కడపకు వచ్చి మేము ఉద్యోగ కల్పన చేస్తామని వచ్చారు అంటే ఇది ఇక్కడున్న ప్రభుత్వం మీద, ఎమ్మెల్యే మీద, మా మీద ఉన్న గౌరవం అని చెప్పి, నమ్మకం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉంటాను. దేశానికి విశేష సేవలు అందించిన ఛత్రపతి శివాజీ చూపిన బాటలో పయనిస్తూ ఆ మహనీయుడిని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించడం ఎంతో సంతోషకరమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్, ఛత్రపతి శివాజీ ఐక్య వేదిక నాయకుల ఆధ్వర్యంలో శివాజీ జయంతిని పురస్కరించుకుని ఈరోజు నగరంలో శోభాయాత్రను వైభవపేతంగా నిర్వహించారు. నగరంలోని బిల్టప్ సర్కిల్ వద్ద గల అంబాభవాని దేవస్థానం వద్ద శోభాయాత్రను ప్రారంభించిన వారు మాట్లాడుతూ తన 16వ ఏటనే కత్తిపట్టి పోరాట వీరుడిగా ఎన్నో విజయాలను నమోదు చేసుకున్న చక్రవర్తిగా ఛత్రపతి శివాజీ గుర్తింపు పొందారన్నారు. హిందూ సామ్రాజ్య పతాకాన్ని ఆవిష్కరించేందుకు ఆయన చేసిన పోరాటం ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా హిందూ జాతిని సంరక్షించాలని, దేశంలో హిందూ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాలని, దేశాన్ని హిందూ దేశంగా నిలబెట్టాలని ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు. అటువంటి మహనీయుడిని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున శోభాయాత్రను ఉల్లాసభరిత వాతావరణం నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ చక్రవర్తి ఛత్రపతి శివాజీ బాటలో పయనించాలని సూచించారు. అనంతరం శోభాయాత్ర నగరంలోని ప్రధాన కూడల మీదుగా కోలాటాలు, విన్యాసాలతో కొనసాగుతూ అంబాభవాని గుడి వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. వేదాహమేకం పురుషం మహాంతం ఆదిత్యవంతం తమహుత్తుపారే సర్వాణి రూపాణి విచిత్రధీరః నామాని కడప నగరంలో ఛత్రపతి శివాజీ వారి జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ శోభాయాత్ర కార్యక్రమం కడప ప్రజలందరూ కూడా వీక్షించి శివాజీ గారు భారతదేశానికి చేసిన సేవలన్నీ కూడా స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా శివాజీ గారు చేసిన సేవలందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ బాటలో నడవాలని, కడప నగరంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని శోభాయాత్రను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివాజీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ప్రతి మరాఠీలకు కూడా ఈ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. అదేవిధంగా మరాఠీలో కాదు, ప్రతి హిందూ భక్తులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ శోభాయాత్రను కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ జయంతి. కడప పట్టణంలోని హిందూ జన బంధువులందరికీ కూడా ఆకాంక్ష మేరకు మన ఎమ్మెల్యే శ్రీ మాధవరెడ్డి గారు, అలాగనే శ్రీ శ్రీనివాసులరెడ్డి గారు వారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున
కడప పట్టణంలో శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి అందరి హిందూ భక్తుల మనోభావాలతో, అందరి హిందువుల సమైక్య కృషితో, అందరి హిందువుల సహాయ సహకారాలతో ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుటకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగనే లాస్ట్ 3 రోజుల నుంచి కూడా మాతో సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ, వారి అందరి తోడ్పాటుతో ఈ ఉత్సవాన్ని ఘనంగా కడప పట్టణంలో అందరి హైందవ భక్తుల మనోభావాలను ప్రతీకగా మేము దీన్ని తీర్చిదిద్దేలాగున అందరి సహకారంతో ముందరికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీమతి మాధవిరెడ్డి గారికి, శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున మేము నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్. ఈ ఛత్రపతి శివాజీ జన్మదినం ఫిబ్రవరి 19వ తేదీ. ఈయన జయంతిని భారతదేశంలో ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో కూడా ఫిబ్రవరి 19వ తేదీ ఈ జయంతి జరుపుకుంటున్నాము. ఆయన చేసిన హిందూ సమాజానికి చేసిన సేవకు ప్రతీకగా ఆ రోజున అన్నగారిన హిందూ జాతిని పైకి తీసుకొచ్చి భారతదేశంలో హిందూ జాతి పునరుద్ధరించాలా అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన చేసిన కృషికి ప్రతీకగానే ఆయన జయంతిని భారతదేశంలోని ప్రతి పట్టణంలో ప్రతి ఒక్క హైందవ హిందూ భక్తుడు కొనియాడుతూ ఈ శోభాయాత్ర జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకుని ఆదర్శవంతమైన పాలన అందించారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పేర్కొన్నారు. కడప నగరం కృష్ణా సర్కిల్లోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంజద్ బాషాతో పాటు నగర మేయర్ సురేష్ బాబు రాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంజద్ బాషా మాట్లాడుతూ, దక్షిణ భారతదేశ చరిత్రలో మధ్యయుగ రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు మహాకీర్తిశాలి అని పేర్కొన్నారు. ఆయన పేద, బడుగు, బలహీన వర్గాల వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. అలాంటి రాజనీతిజ్ఞుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు తెలుగు భాష కోసం పాటుపడడం ఆయనకెంతో గర్వకారమన్నారు. అంతేకాకుండా పరిపాలనలో వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి చెరువులు, కుంటలను తవ్వించడం, గొలుసుకట్టు కాల్వల నిర్మాణం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించి దక్షిణ భారతదేశంలో కరువు లేకుండా చేసి ప్రపంచ చరిత్రలో ఖ్యాతి గడించారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుమ్మలకుంట శివశంకర్, అమరప్ప తదితరులు పాల్గొన్నారు. జన్మించి 554 సంవత్సరాల కిందట శ్రీకృష్ణదేవరాయలు కాపు సమాజంలో జన్మించి రాయలసీమ ప్రాంతం ఒక్కటే కాదు 530 ఏళ్ల కిందట రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో అన్ని పరిపాలించి అన్ని హస్తగతం చేసుకొని రాయలసీమ ప్రాంతం నుంచి తమిళనాడు, కేరళ కూడా ఈయన ఆధీనంలో ఉంచి సువర్ణ పరిపాలన అందించడం జరిగింది. ఇప్పటికీ ఆయన మర్చిపోకుండా ఆయన సామాజిక వర్గీయులు కానీ, ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ ఆయన ఆదర్శంగా తీసుకొని పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆయన పరిపాలనలో ఆ రోజుల్లో ప్రతి గ్రామంలోనూ బావులు తవ్వించి ప్రజలకు అందుబాటులో సాగునీరు, చెరువులు తవ్వించి ఎన్నో చేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. ఈరోజు ఆ సామాజిక వర్గం వంటి కాపు, ఒంటరి తెలుగ, ఒన్నూరు కాపు అందరూ ఆయన ఆదర్శంగా తీసుకుని, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని పరిపాలన కొనసాగుతున్నారు.
మా కడప నగరంలో కృష్ణా సర్కిల్ని ఆయన నామకరణంగా శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్ అని నామకరణం చేసి మా ప్రభుత్వ హయాంలో నిలువెత్తు విగ్రహం స్థాపించిన ఘనత మా దక్కుతుంది. మేము మా పరిపాలనలో కాపు, ఒంటరి తెలుగు ఉంటే మున్నూరు కాపు అందరికీ కూడా రాజకీయంగా, సామాజికంగా వాళ్ళని పైకి తాడుపై కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి పేర్ల నానికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ సామాజిక వర్గానికి అత్యధిక స్థానాలు సీట్లు ఇచ్చి ఎమ్మెల్యే చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దక్కుతుంది అని మేము తెలియజేసుకుంటున్నాం. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని రాబోయే తరంలో ఆయన ఆదర్శంగా తీసుకొని కాపు, తెలుగు సామాజిక వర్గం కూడా రాజకీయంగా మేము బలోపేతం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారాలు. మరి ఈరోజు మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారి 554వ జయంతి ఉత్సవాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ మహాచక్రవర్తి దక్షిణ భారతదేశానికి ఆయన పరిపాలిస్తూ మరి ఆయన చేసిన కార్యక్రమాలు ఈనాటికి మనకందరికి కూడా గుర్తుండే పరిస్థితి ఉంది. మరి ఆనాడు ఆయన తవ్విన చెరువులైతేమి, తద్వారానే ఈరోజు వ్యవసాయ రంగానికి, రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను మనం అందరం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరిపైన బాధ్యత కూడా ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మరి ఆయన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ప్రజల కోసం పాలన చేయడం జరిగింది. మరి అనేక చక్రవర్తులను చూశాను కానీ శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ప్రజల కోసం పనిచేసిన చక్రవర్తి. మరి ఈరోజు ఆయన చేసిన కార్యక్రమాలు మరి ఈనాటికి మనకందరికి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఆ దిశలోనే మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తూ మరి అదేవిధంగా కడప నగరంలో కూడా ఇక్కడ ఏదైతే ఈ కృష్ణా సర్కిల్ని మరి ఏదైతే శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ని మార్చడం జరిగింది గత మా ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఈ సర్కిల్ని, ఈ కూడలిని మరి ₹1 కోటి వెచ్చించి మరి 12 అడుగుల మరి కాంస్య విగ్రహాన్ని, ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూడలి అభివృద్ధి కోసం ₹1 కోటి గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో మరి ఖర్చు పెట్టడం జరిగింది. ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈ సర్కిల్ని కూడా మరి ఏదైతే శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ అని కూడా నామకరణం కూడా చేయడం జరిగింది. మరి ఆ దిశలో మరి మనమందరం కూడా మరి ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మన అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి 554వ జయంతిని సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజాద్ బాషా గారికి, అలాగే కడప నగర మేయర్ సురేష్ బాబు గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, యావత్తు మా కార్యకర్తలకు, మా నాయకులకు, మా కార్పొరేటర్లకు, మా బలిజ సంఘీయులందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు, అభినందనలు. ఇకపోతే ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దక్షిణ భారతదేశ చక్రవర్తిగా, ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగ చక్రవర్తిగా విరాసిల్లబడి ఈరోజు ఏదైతే మన రాష్ట్రంలో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ, ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలో కానీ నీటి ఎద్దడి లేకుండా వసతి గృహాలు, ఇవన్నీ దేవాలయాలకు వైభవము తెచ్చిన ఇది ఎవరైనా ఉన్నారంటే ఆయన ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు అనే విషయం అందరికీ విదితమే. అందరికీ నమస్కారం. ఈరోజు 554వ జయంతి సందర్భంగా
ముఖ్యంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మాకు చిరకాల కోరిక ఒకటి ఉన్నింది. కేవలం గవర్నమెంట్ నుంచి మాకు ఈ సహకారాలు అందాలని చెప్పి మేము మా ప్రభుత్వం నుంచి ప్రయత్నించినప్పటికీ ఈ విగ్రహాన్ని కొత్త విగ్రహంగా ఆవిష్కరించిన మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అట్లా మేయర్ సురేష్ బాబు గారు, అది ఒక ఎత్తు అయితే ఈరోజు మా ప్రభుత్వం లేకున్నా కానీ కూడా ఈరోజు మా మేయరు, మా డిప్యూటీ సీఎం గారు, మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ముగ్గురు కలుసుకొని ఈ ప్రోగ్రాంకి సక్సెస్ చేయాలని వాళ్ళైతే గన మాకు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ నుంచి మాకు ఇవన్నీ సదుపాయం కల్పించడం చాలా సంతోషం. గతంలో అన్ని విగ్రహాలకు గవర్నమెంట్ నుంచి చేసేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలకు మా బల్జ సంఘం నేతలు కొంతమంది కలుసుకొని మాత్రమే చేసేవాళ్ళు. మా డిమాండ్ ఈరోజుకు నెరవేరింది కాబట్టి ముఖ్యంగా మా మేయర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం కానీ, జయంతులు కానీ, వర్ధంతులు కానీ గవర్నమెంట్ వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా వచ్చిన ప్రతి పార్టీ శ్రేణులకు, అదే బలిజ సంఘీయులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యం, పారిశుద్ధ్యం పట్ల ప్రజలను చైతన్యవంతులను చేస్తూ కడప రెఫ్రిజరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ముందుకు వచ్చి 10K మారథాన్ నిర్వహించడాన్ని అభినందిస్తున్నామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డిలు తెలిపారు. ఈరోజు కడప నగరంలో రెఫ్రిజరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు 10K మారథాన్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రెఫ్రిజరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు వచ్చి ప్రజలను జాగృతం చేయడం జరుగుతుందన్నారు. అలాగే పరిసరాల పరిశుభ్రత పట్ల నగరవాసులకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టడాన్ని కూడా ప్రశంసిస్తున్నామన్నారు. ప్రజలు కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వీడి ఆరోగ్య సూత్రాలను పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంటుందన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప రెఫ్రిజరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీరెడ్డితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు, టెక్నీషియన్లు, విద్యార్థులు పాల్గొన్నారు. రాక్వా రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీ మెకానిక్స్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా ఈరోజు కడపలో ఒక 10 కిలోమీటర్ మారథాన్ వాళ్ళు చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశము ప్రజల యొక్క ఆరోగ్యం పెంపొందించాలా, ఆరోగ్యమే మహాభాగ్యము అనేవి పెద్ద స్ఫూర్తితో ఈరోజు రాక్వా వాళ్ళు ఈ యొక్క మారథాన్ చేశారు. దీంట్లో కడప నుంచి చాలా పెద్ద ఎత్తున మెకానిక్స్, టెక్నీషియన్స్ ఈరోజు ఈ మారథాన్లో పాల్గొంటూ ఉన్నారు. అలాగనే పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ యొక్క మారథాన్లో పాల్గొంటూ ఉన్నారు. ఆల్ ద బెస్ట్ రాక్వా. డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా పెద్ద ఎత్తున చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాలు, అలాగనే కడప స్వచ్ఛ కడప మీద కూడా వాళ్ళు పనిచేస్తారని కోరుకుంటూ అసోసియేషన్ వాళ్ళు ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని కడపలో నిర్వహిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, అదేవిధంగా స్వచ్ఛ కడపను కూడా ప్రమోట్ చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజల్లో ఆరోగ్యం మీద, పరిశుభ్రత మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలా. ప్రతి ఆదివారం ఇట్లాంటి కార్యక్రమాలు అదేవిధంగా ప్రజలందరూ కూడా పాటించాలా. ఇది అవగాహన పెరగడం ద్వారా వారి ఆరోగ్యాలు బాగుంటాయి. అదేవిధంగా కుటుంబ పోషణ కానీ, కుటుంబంలో ఇబ్బందులు లేకుండా మంచి అలవాట్లతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం ఆర్థికంగా కూడా బలంగా నిలదొక్కుంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి. దాని ద్వారా సమాజం ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద అధికారికంగా కూడా చాలా అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నారు. ప్రజలు ఈ అవగాహన వస్తే సమాజం డెఫినెట్గా 2047 విజన్ 47 2047 అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో అది. నా పేరు మురళీరెడ్డి, రాక్వా ప్రెసిడెంట్.
రాక్వా అనగా రిఫ్రెషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్. ఈ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కడపలో ఉన్న సమాజంలో ఉన్న అందరి గురించి ఆలోచించి హెల్త్ అండ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే కడపలో ఉన్న అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి ఈ రాక్వా టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎంటైర్ రాయలసీమలోనే మొట్టమొదటగా మన కడపలో ఏర్పాటు చేయడము చాలా ఆనందంగా ఉంది. ఈ రాక్వాకు నేను ప్రెసిడెంట్గా ఉండడము నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ మన హెల్త్ అండ్ ఫిట్నెస్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మనకు ముఖ్య అతిథిగా మన కడప లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి మేడం గారు, అలాగే రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ రావడము, మాతో పాటు దాదాపు 1 కిలోమీటర్ ప్రయాణం చేయడము జరిగింది. ఇక్కడ నుంచి దాదాపు ఈ రాక్వా మారథాన్ 10K చివరగా మన కోటిరెడ్డి సర్కిల్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, అప్సరా, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా మహావీర్ సర్కిల్ వరకు ఉంటుంది. అక్కడ మరలా మన ఎమ్మెల్యే గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న గారు క్లోజింగ్ ప్రోగ్రాం కూడా అక్కడే చేసేసి దాని తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకు పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా అక్కడ ప్రైజెస్ ఉంటాయి. అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలకు అలాగే పిల్లలకి కూడా ఒక మెమెంటోస్ అలాగే సర్టిఫికెట్లు జారీ చేయడం కూడా జరుగుతుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుకు తక్షణమే స్వస్తి పలికి ముస్లిం సమాజం చెబుతున్న అంశాలను గౌరవించాలని పలువురు ముస్లిం ప్రముఖులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలోని లక్షలాది ఎకరాల భూములు శ్మశాన వాటికలు, మసీదు, మద్రసాలు, చారిటీల కోసం వక్ఫ్ పరిధిలో ఉన్నాయన్నారు. వక్ఫ్ అంటే సమర్పితమైందని అర్థం వస్తుందన్నారు. ఇలాంటి భూములను పరిరక్షించి ప్రజాసేవకు ఉపయోగపడేలా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి వక్ఫ్కు సంబంధించి 44 సవరణలు తీసుకురాగా అందులో 14 సవరణలు అత్యంత ప్రమాదకరమన్నారు. ఇక వ్యక్తి 20 సంవత్సరాలుగా వక్ఫ్ భూమిని ఆక్రమిస్తుంటే దానిని తనదని ప్రకటించుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇది అత్యంత దారుణమైన అంశమన్నారు. గతంలో వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై సిట్టింగ్ జడ్జిచే ట్రైబ్యునల్ ఉండేదని, అయితే వాటికి తిలోదకాలిస్తూ మోదీ ప్రభుత్వం ఏకపక్ష విధానాలు ముందుకు సాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ బిల్లు పాస్ అయితే వక్ఫ్ బోర్డు పూర్తిగా నీరు గారిపోతుందని, కబ్జాలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీతో పాటు పలు ముస్లిం సంస్థలు న్యాయపరమైన, రాజ్యాంగపరమైన పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సత్తార్, సయ్యద్ గౌస్పీర్, ఇంకా నగర ప్రముఖులు బాబుబాయి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో బ్రిటిష్ కాలంలో 1913లో మొట్టమొదటిసారి వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా లక్షల ఎకరాలు ఏవైతే శ్మశాన వాటికల కొరకు, చారిటీ కొరకు, అలాగే దర్గాల కొరకు, మస్జిద్ల కొరకు, మద్రసాల కొరకు, వాటన్నింటి సంరక్షణ కొరకు, వాటి సహాయం కొరకు ఏర్పాటు చేయబడ్డ ప్రాపర్టీస్ అన్నిటి ఏవైతే ఉన్నాయో, వక్ఫ్ అంటే అరబీలో అవి సమర్పితమైనవి, అల్లా మార్గంలో సమర్పించుకొని అవి ఇంకెవ్వరు ఆ కుటుంబీకులు కానీ మరొకరు కానీ దాంట్లో తలదూర్చకుండా ఉండే పదాన్ని వక్ఫ్ అని అంటారు. ఇది షరియత్ యాక్ట్ కింద 30 ఏళ్ళు యాడ్ చేయబడింది. దాన్నే భారత రాజ్యాంగంలో కూడా చేర్చడం జరిగింది. 54లో వక్ఫ్ బోర్డు ఏర్పాటైంది. వక్ఫ్ బోర్డు ప్రధాన ఉద్దేశం, ఏ ఉద్దేశంతో అయితే ఆస్తులు ఇచ్చారో ఆ ఉద్దేశానికి కట్టుబడి అవి ప్రజాసేవకు ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఇచ్చారు. ఎప్పుడైతే బాబ్రీ మస్జిద్ కూల్చివేత జరిగిందో దాని తర్వాత మొట్టమొదటిసారి 1991లో సవరణ జరిగింది. అదేంటంటే ప్రార్థనా స్థలాల యాక్ట్. ఏ ప్రార్థనా స్థలాలు అయితే 1947కు ముందు ఏ స్థితిలో ఉన్నాయో అదే స్థితి మీద ఉండాలి, వాటి మీద ఎవరు కేసులు వేయకూడదు, వాటి మీద ఎవరు ఎలాంటి హక్కులు అడగకూడదన్న ఆ యాక్ట్ను తయారు చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఆ యాక్ట్ను నీరుగారుస్తూ 2013లో కూడా జరిగింది సవరణ. కాకపోతే పటిష్టం చేయడానికి ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా 44 సవరణలు తీసుకొచ్చారు. అందులో 14 సవరణలు ప్రమాదకరమైన సవరణలు. అందులో ఏంటి అంటే ఆ 14 సవరణలు, ఒకటి, ఎవరైనా ఒక వ్యక్తి వక్ఫ్ ఆస్తి కానీ, అది దేవాదాయ శాఖ కూడా రేపు ఇలాగే చేస్తారు వీళ్ళు, వక్ఫ్ ఆస్తి మీద ఎవరైనా 20 సంవత్సరాలు ఉండి అతను నాది అని చెప్పి ప్రకటించుకున్నాడు అంటే కలెక్టర్ దాన్ని అతనికి ఇచ్చేయచ్చు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. రెండోది ఏంటంటే గతంలో సిట్టింగ్ జడ్జితో ట్రిబ్యునల్ ఉండేది వక్ఫ్ ఆస్తి రక్షణ కొరకు. ట్రిబ్యునల్లో కేసు వేసేవారు.
జడ్జి గారు మరి ఇద్దరు ఆఫీసర్లతో కూర్చొని జరిగేది. ఆ ప్రాసెస్లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏమైతే అది జరిగేది. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైతే మీరు కోర్టుకు వెళ్ళి కేసు వేస్తారో కేసు వేసిన వెంటనే వర్క్ ప్రాపర్టీ కాకుండా అది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ అని చెప్పి ప్రకటన జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఇలాగే దాదాపు 50 ఏండ్లు గడిచినా ఆ వక్ఫ్ ఆస్తి తిరిగి రాకుండా ఎవడైతే కబ్జా చేశాడో వాడికే పోయేటట్టు చేస్తున్న ఈ 14 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద ఇండియా కూటమి భారతదేశంలోని నేను ఎందుకు చెప్తున్నానంటే పార్లమెంటరీ కమిటీ ఏర్పడిన తర్వాత ప్రజలు వెళ్ళి అర్జీలు ఇచ్చుకున్నారు. 95% అర్జీలు ఈ సవరణ వద్దు అని అన్నాయి. అలాగే ఆ సవరణ వద్దు అన్న తర్వాత చివరి నివేదిక ఇచ్చే ముందు ఎవరైతే అపోజిషన్స్ ఉన్నాయో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అపోజిషన్స్ వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే ఈ నివేదికను సమర్పించకండి, దీన్ని వద్దండి, ఇది తప్పుడు తడక, మీరు ప్రజల అభిప్రాయాల్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇవ్వాలి అంటే ప్రజల అభిప్రాయాల్ని తీసుకోము, మిమ్మల్ని కూడా తీసుకోమని ఆ 10 మందిని బైకాట్ చేసి నిన్న 13వ తేదీ రాజ్యసభలో నివేదిక పెట్టారండి. బిల్లును పెట్టచ్చు అని నివేదిక పెట్టారు. ఆ నివేదికను మొత్తం అక్కడున్న ప్రతిపక్షాలన్నీ కూడా అది తీసుకోకూడదని చెప్పినా కూడా వినకుండా దాన్ని పాస్ చేసి ఆ నివేదిక పార్లమెంట్ పంపడం జరిగింది. పార్లమెంట్లో 10 నుంచి 13 లోపల ఈ బిల్లు తెచ్చే ప్రమాదం ఉంది. ఈ బిల్లు పాస్ అయింది అంటే వక్ఫ్ బోర్డు పూర్తిగా నీరుగారిపోతుంది, కబ్జాలు మరింత పెరిగిపోయి. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. మొత్తం ఇండియా కూటమి అలాగే ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్, భారతదేశంలోని మొత్తం జాతీయ సంస్థ జమీయతుల్ ఉలమా అందరూ కూడా దీని మీద ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకటి న్యాయపరమైన పోరాటం, రెండవది రాజ్యాంగపరమైన పోరాటం తప్పక చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నాం. ఈ వక్ఫ్ ఆస్తులు సరిగా ఉపయోగించి ఎటువంటి ప్యాకేజీలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి లేకుండా ఈ వక్ఫ్ ఆస్తులు ఖచ్చితంగా వాళ్ళ కొరకు ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళకి ఇవ్వబడ్డాయో ఆ విధంగా ఉపయోగిస్తే ఈ ముస్లిం సమాజము డెవలప్ అయ్యి వాళ్ళు డెవలప్మెంటు ప్రతి ఒక్క వర్గము డెవలప్ అయితే అది దేశ డెవలప్మెంటే. సో ఆ విధంగా పాటుపడ అవకాశం ఉంది. కాబట్టి అటువంటప్పుడు ఈ వక్ఫ్ బిల్లు తెచ్చి ఇది ముస్లిం సమాజానికి ఉపయోగపడకుండా వాళ్ళ ఆస్తిని తీసుకొని ఏదో దేశంలో పెద్ద పెద్ద ఆస్తుపాస్తులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు 5-6 మంది, అదాని అంబానీ, వీళ్ళను కట్టబెట్టడం చాలా దుర్మార్గం. దానిని ఇండియా కూటమి ఆల్రెడీ వ్యతిరేకించింది, మేము కూడా వ్యతిరేకిస్తున్నాము. ఆ బిల్లు కోసం మేము ఎంతవరకైనా ఆందోళనలను చేసేదానికి రెడీగా ఉన్నాం. కడప నగరాన్ని రాబోయే 5 ఏళ్లలో అన్ని విధాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. నగరంలోని 46వ డివిజన్లో 30 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన రోడ్డు పనులకు ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పరంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తదితర సమస్యలను పరిష్కార దిశగా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నామన్నారు. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో భాగంగా నగరంలో అపరిశుభ్రత వాతావరణం నెలకొల్పడంతో పాటు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో భాగంగా నగరంలో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పడంతో పాటు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 50 మంది అధికారులు, సచివాలయ సిబ్బందితో కృషి చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. గత 20 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం కడప నగరంలో చోటు చేసుకుంటున్న మార్పులు ప్రజలు కనబడుతుందన్నారు. నగరాన్ని అన్ని విధాల ఆదర్శంగా నిలబెట్టడంతో ప్రజల తోడ్పాటు కూడా అవసరమని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, స్థానిక ప్రముఖులు, ఇంకా డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. అరే నీ వల్ల చంద్రబాబు నాయుడు అన్నాడు, చూడు ఎంత లెక్క చెప్పిందో ఒక సామాన్య మీటర్ 3 లక్షలు ఎవరిస్తారని చెప్తున్నామే.
లోకల్ వాళ్ళు మీరు కొట్టండి అమ్మా మీదే కొట్టు ఎవరైనా వెనకాల మన వాళ్ళు కాదు వాళ్ళతో కొట్టించు ఏ బాబు సరే నాన్న బంగారం డివిజన్లో కార్పొరేషన్ పరిధిలో దాదాపు 30 లక్షల రూపాయల వర్కుల్ని శాంక్షన్ చేసి వాటిని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఏ విధంగా ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం వస్తే గెలిపిస్తే మీకున్న సమస్యలు తీరుస్తామని చెప్పినామో అదే వాగ్దానంతో ముందుకెళ్తా అన్నాము. అందులో భాగంగానే కడప నియోజకవర్గంలో ఉన్న రోడ్డు సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ, మిగతా ఏ ఇతర సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాటిని చర్చించి వాటి పరిష్కార దిశగా ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మనము అఫీషియల్గా కడప నియోజకవర్గంలో మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా కడపలో ఉన్న చెత్తను తొలగించి డ్రైనేజెస్ అన్నీ పూడికంతా తీయించి ఎక్కడెక్కడ డివిజన్లో పోతున్నామో అప్పటికప్పుడే ఏదన్నా కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా రేషన్ బియ్యం ప్రాబ్లం ఉన్నా, మరే ఇతర ప్రాబ్లం ఉన్నా అక్కడికక్కడే సొల్యూషన్ వచ్చే విధంగా అధికారులతో చర్చిస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి దాదాపు 50 మంది అధికారులతో సచివాలయ సిబ్బందితో ముందుకెళ్తా ఉన్నాం. సో దట్ ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో అక్కడ ఉన్న సమస్యలను అప్పటికప్పటికే చర్చించడము, ఆ తర్వాత 2-3 రోజుల్లో ఆ సమస్యల పరిష్కార దిశగా సొల్యూషన్ ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఇది కడప నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి వచ్చిన మార్పు. దీన్ని నేను మీడియా ప్రతినిధుల ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలనుకుంటున్నాము. దీనికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటేనే దీని ద్వారా మనం ఇంత కష్టపడుతున్నాం. ప్రతి ఒక్క వారం 2 రోజులతో 6 గంటల నుంచి 9:30-10 గంటల వరకు తిరుగుతూ ఉన్నాము. దాని తర్వాత మనం చేసిన రెక్టిఫికేషన్స్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ప్రజలది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, చెత్త రోడ్ల మీద వేయొద్దండి, కాలువలలో అసలే డ్రై వేస్ట్ వేయొద్దండి, కవర్లు కానీ బాటిల్స్ కానీ ఏమీ వేయకండి. మీరు ఒక్కటది మారుస్తే 50% మీ చేతుల్లో మార్పు జరుగుతుంది. నెక్స్ట్ 50% మేము పారిశుద్ధ్య కార్మికుల ద్వారా కానీ, కార్పొరేషన్ సిబ్బంది ద్వారా కానీ, మరి ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా కానీ మిగతా సమస్యలు పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు 46 డివిజన్లో ఏ విధంగా ఈ కొత్త రోడ్లు లేని ఏరియాలకి రోడ్లు వేస్తున్నామో అలానే కడప నగరం అంతా రాబో కాలంలో రోడ్లు శాంక్షన్ అని అన్నీ వేసి అన్నీ క్వాలిటీతో ఫినిష్ అయ్యే విధంగా. ఇప్పుడు నేను కడపలో తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడన్నా 1-2 అరా రోడ్లు వేసినా కూడా వాటిని నాణ్యత పర్యవేక్షణ అనేది జరగల. కాలువ లేకుండా రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయినారు. ప్రతి ఒక్క ఏరియాకు పోతే వాళ్ళకు వర్షం పడినా కానీ ఏది వాళ్ళ ఇళ్లలోంచి వదిలి నీళ్లు కానీ ఒకరిళ్ళ నుంచి ఒకరిళ్ళకు పోతున్నాయి అనేది పెద్ద ప్రధాన సమస్య కడపలో. కాబట్టి మనం అధికారంలోకి రాగానే ఒకటే మాట చెప్పినాము, కడప కార్పొరేషన్ సంబంధించిన అధికారులతో కాలువలు వేయాలా, కాలువలతో పాటు రోడ్లు వేయాలని చెప్పేసి. సో ఆ విధంగా ఉన్న డబ్బును 2 వేసుకుంటా శాశ్వత పరిష్కార దిశగా కడపను ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ రాబో 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున కడపను అభివృద్ధి చేసేసి కడపను ప్రజలకు పరిశుభ్రమైన కడపను తీసుకొచ్చి కడపను కూడా మన ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్లో ఒక తల ఎత్తుకునే విధంగా తీసుకుపోయే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. దానికి ప్రతి ఒక్క ప్రజలు కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి సహకారం కావాలో, వారి సహకారం లేకుండా ఏ పని సక్సెస్ కాలేము. దాంతోపాటు మీడియా ప్రతినిధుల సహకారం కూడా చాలా కావాలా. మీరు కూడా చాలా ఇంపార్టెంట్. పెద్ద ఎత్తున ఈ పరిశుభ్రత గురించి మీరు ముందుకు తీసుకెళ్తేనే ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. ఉన్నతమైన ఆశయాలతో ప్రజలకు సుభిక్ష పాలన అందించిన శ్రీకృష్ణదేవరాయలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ నేతలు, బలిజ ప్రముఖులు హరిప్రసాద్, బండి బాబులు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు 535వ జయంతిని పురస్కరించుకునే ఆయా నేతలు కడప నగరంలోని కృష్ణ సర్కిల్లో గల శ్రీకృష్ణరాయలు విగ్రహంతో పాటు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కడప నగరానికి చెందిన బలిజ సోదరులంతా కలిసికట్టుగా ముందుకు వచ్చి రాయలు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషదాయకమన్నారు. శ్రీకృష్ణదేవరాయలు చిన్న వయసులోనే విజయనగర సామ్రాజ్యాన్ని వాడవాడలా దేశమంతటా వ్యాపింపచేసిన మహనీయుడన్నారు. ఇతర భాషల కంటే తెలుగు భాష లెస్సగా పేర్కొని భాషాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. చాలామంది ప్రముఖ కవులు, కళాకారులు ఆయన ఆస్థానాల్లో పనిచేసి ఆయన గొప్పతనాన్ని తెలియచేశారన్నారు. తన పాలనా కాలంలో ప్రతి ఊరిలో చెరువు తవ్వించి నీటి సౌకర్యం కల్పించగా నేటికి చాలా చోట్ల అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు.
ఉన్నతమైన ఆశయంతో ముందుకు సాగిన ఆయనను బలిజ సోదరులు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించి ఆయన అందించిన సేవలకు తగిన గుర్తింపు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బలిజ సంక్షేమ సంఘం నాయకులు ఇంకా బలిజ ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయల సెంటర్లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 554వ జయంతి సందర్భంగా కడప నగర బలిజ సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి జయంతిని జరుపుకుంటున్నారు. కావున గతంలో ఒకసారి స్మరించుకుంటే శ్రీకృష్ణదేవరాయలు చిన్న వయసులోనే విజయనగర సామ్రాజ్యాన్ని వాడవాడల దేశమంతా కూడా వ్యాపించాడు. అదేవిధంగా అన్ని భాషల కన్నా తెలుగు భాష లెస్స అని చెప్పి తెలుగు భాషను అభివృద్ధి పరిచిన మహాచక్రవర్తి గారు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి చక్రవర్తి కడప నగరంలో శ్రీకృష్ణదేవరాయలు గారు తొలి గడప వెంకటేశ్వర స్వామి కూడా ఆయన నిద్రించడం కూడా జరిగింది. చాలామంది కవులు, కళాకారులు, ఈ ప్రాంతం వాళ్ళు కూడా ఆయన ఆస్థానంలో పనిచేశారు. దేవాలయాలు అయితేనేమి, అదేవిధంగా రైతులు టెక్నాలజీ లేనప్పుడే ప్రతి ఊరిలో కూడా ఒక చెరువును నిర్మించి ఆ చెరువు ద్వారా నీళ్లను పంటలకు సరఫరా చేపించి ఎన్నో ఉన్నతమైన ఆశయాలు అమలుపరిచిన మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు జయంతి జరుపుకోవడం నిజంగా కడప నగరంలో మా అందరూ కూడా ఒక అదృష్టం లాంటిది. ఆ జయంతి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి నాయకులైతేనేమి అందరూ కూడా రావడము నిజంగా హర్షించదగ్గ విషయము. చాలామంది కూడా ఇంకా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణదేవరాయను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చేసిన కార్యాలయాలు అయితేనేమి, ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని దేశమంతా వ్యాపించేసి ఎన్నో మంచి పనులు చేసి ఒక మహాచక్రవర్తిగా అందరి హృదయాల్లో నిలిచిపోయిన మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. కడప పట్టణంలో ఉండే మొత్తము బలిజ వర్గీయులంతా శ్రీ కృష్ణదేవరాయల 554వ సంవత్సరం జయంతి సందర్భంగా అందరికీ ఇక్కడ వచ్చి ఒక గజమాలను సమర్పించి ఆయన యొక్క చేసిన మంచి కార్యక్రమాలను మేము స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈరోజు కృష్ణదేవరాయలు గారి 554వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా బలిజ సోదరులందరికీ కృతజ్ఞతలు. కృష్ణదేవరాయలు ఈ కడపకు కూడా వచ్చిన కాలం ఉంది. ఎందువల్లంటే ఆయన దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఈ దారిన కూడా నడిచిన కాలం తిరుపతికి పోయినాడు అని చెప్పేసి చరిత్ర చెప్తూ ఉంది. కాబట్టి ఆయన చక్రవర్తి చిన్న వయసులోనే చక్రవర్తిగా అయ్యి ఆయన కవులను కానీ ప్రతి ఒక్కరిని కూడా పోషించడం జరిగింది. అలాగే ఈరోజు చెరువులు ఉన్నాయంటే ప్రతి ఒక్క చెరువు కూడా శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు రైతుల కోసం అని చెప్పేసి ఆయన పాడి పంటలు బాగుండాలనే ఉద్దేశంతోనే చెరువులు దోయించడం జరిగింది. ఆ చెరువులు, ఆ బావులే ఇప్పటికి కూడా ఆయన అనుకునేటట్టు చేస్తుంది. ఆయన చనిపోయినా కూడా ఈ కాలానికి కూడా ఆయన అనుకుంటామంటే ఆయన ఎప్పుడూ చనిపోలేదు, ఎప్పుడు చిరంజీవిగా ఉంటాడు. ఈరోజు శ్రీకృష్ణదేవరాయల గారి జయంతి సందర్భంగా కడప నగరం మరి కృష్ణా సర్కిల్గా పిలువబడినటువంటి ఈ సర్కిల్లో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని స్థాపించడం, మరి శ్రీకృష్ణదేవరాయలు అనాది కాలంలో ఒక సామాన్య ప్రజల కోసం మరి ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు కూడా మరి సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను వాళ్ళ పరిస్థితులను అవగతం చేసుకొని
మరి రాయలసీమలో నీరు సంబంధించినటువంటి ఎద్దడి కరువు ప్రాంతమైనప్పటికీ అటువంటి ప్రాంతానికి కావలసిన స్థితిగతులు అయితేనేమి చెరువులు తవ్వించడం, మరి వర్షపు నీరు ఇంకిపోయి అక్కడ వర్షాభావ పరిస్థితులు మెరుగుపరిచేదానికి చెరువులు తవ్వించడం, మరి కమ్యూనికేషన్ రవాణా వ్యవస్థ ఆ రోజు సరిగా లేనప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా మార్గ మధ్యంలో మరి వాళ్ళకి కోనేరుల ద్వారాను సత్రాల ద్వారాను ఆశ్రయం కల్పించి మరి సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను అవగతం చేసుకున్న రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఈ కృష్ణదేవరాయ జయంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ. శ్రీకృష్ణదేవరాయలు గారు ఎలా పరిపాలిస్తున్నారో అలాగే కూటమి ప్రభుత్వం కూడా దివ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ప్రజా పరిపాలన ఎలా ఉందో అలాగే కూటమి ప్రభుత్వం కూడా పరిపాలిస్తుంది. కాబట్టి మాకు ఈ శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఈ జయంతిని రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్గా చేసి ఈ జయంతికి జీవో రిలీజ్ చేయాల్సిందిగా మేము కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున కోరుతున్నాము. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు కృష్ణా సర్కిల్లో ఆయన ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. ఆయన మనం గతంలో చూసాం, రాయలసీమకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయల పాలన ఎలా ఉండేదే కూడా మనం అందరంకి చరిత్ర చెప్తుంది. అలాగే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి కూడా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకు స్థానికంగా ఏ సమస్య ఉన్నా కూడా దానికి పరిష్కరించేదానికి ఎన్డీఏ కూటమి ముందుందని చెప్పి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మా అధినేత ఉండడం మేము చాలా సంతోషంగా అనుకుంటున్నాం. పేద ప్రజల అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను బాధితులు సద్వినియోగం చేసుకోవాలని ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాసనగర్లో బాలాజీ కళ్యాణ మండపంలో హోలిస్టిక్ వైద్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఇర్ఫాన్ బాషా ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలకు వైద్య సేవలు పొందడం ప్రజలకు భారంగా మారిందన్నారు. ఇటువంటి తరుణంలో హోలిస్టిక్ వైద్య బృందం తమ వంతుగా సమాజానికి తోడ్పాటు అందించాలని నిపుణులైన వైద్య బృందంతో శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనారోగ్య సమస్యలతో శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు పాటిస్తూ త్వరగా కోలుకోవాలని సూచించారు. అలాగే శిబిరం నిర్వాహకులు మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య శిబిరాల కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వీడియో కింద దూరనే కింద పడే కొట్టాలి. ఈరోజు స్థానిక శ్రీనివాస్ నగర్లో బాలాజీ కళ్యాణ మండపంలో ఈరోజు హోలిస్టిక్ వారి సహకారంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇప్పటికే చాలా మంచి స్పందనతో ఈరోజు చాలామంది ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఈ పరీక్షలు చేయించుకుంటా ఉన్నారు. అలాగే అవసరమైన మేరకు మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన హోలిస్టిక్ హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి క్యాంపులు చేయడం ఏంటంటే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు లాంటివి. ఏదైనా సమస్య పెద్దదయ్యేంత వరకు దాదాపుగా ఎవరు హాస్పిటల్స్కి వెళ్ళరు. ఇది మనం ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఇళ్ళ దగ్గర నిర్వహించేట్లయితే వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని ఏదైనా సరే, ఏ వ్యాధి అయినా జబ్బైనా ఏదైనా ఆదిలోనే దాన్ని గమనించి దాన్ని తగు చర్యలు తీసుకుంటే ఆ రోగాలు ఎక్కువ కాకుండా చూసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అందుకనే ఇలాంటి మెడికల్ క్యాంప్స్ కూడా రాబో రోజుల్లో మరిన్ని నిర్వహించి ప్రజలకు చైతన్యం చేసి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పులివెందుల పట్టణంలోని శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీదేవి భూదేవి శ్రీరంగనాథ స్వాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా పట్టణంలోని పూలంగళ్ల సర్కిల్లోని శ్రీరంగనాథ స్వామి వారి కళ్యాణ వేదికపై ఆలయ అర్చకులు సోమేపల్లి కృష్ణ రాజేష్ శర్మ నేతృత్వంలో శాశ్వత ఉభయదారులు చెల్లా వంశీయులు పాల్గొనగా శాస్త్రోక్తకంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో వెంకటరమణ, ఆలయ చైర్మన్ సుధీకర్ రెడ్డిల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు సోమేపల్లి కృష్ణ రాజేష్ శర్మ, అర్చకులు శశిధర్ శర్మ, నాగఫణీంద్ర శర్మ, రాజసింహ శర్మల నేతృత్వంలో వేద మంత్రోచ్చారణలతో స్వామివారికి కళ్యాణ వేడుకలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటరమణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి ఏడాది పూలంగళ సర్కిల్లో శ్రీరంగనాథ స్వామి వారి కళ్యాణ మండపంలో ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇందులో భాగంగా 17వ తేదీన సోమవారం శ్రీరంగనాథుని బ్రహ్మరథోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం పూజా కార్యక్రమాల అనంతరం 10 గంటలకు రథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఉభయదారులు ప్రముఖుల పేర్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ మాజీ చైర్మన్ నారాయణ, శ్రీరంగనాథ స్వామి ట్రస్ట్ చైర్మన్ అల్లం చిన్నరంగ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా జాబ్ మేళా నిర్వహణ. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. ప్రజలకు సుభిక్షమైన పాలన అందించిన శ్రీకృష్ణదేవరాయలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. జయంతి కార్యక్రమంలో టీడీపీ నేతలు, బలిజ ప్రముఖుల స్పష్టీకరణ. మహనీయుడు అయిన ఛత్రపతి శివాజీ జయంతిని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున కడపలో శోభాయాత్ర. యాత్రలో పాల్గొన్న నిర్వాహకులను ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డిల అభినందన. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.